స్టూడెంట్స్ ఇప్పటి వరకు మన వీడియోలో ఏం చూసాం మనము గ్యాసెస్ యొక్క డిఫ్యూజన్ ఎలా ఉంటుంది, హౌ కెన్ వి ఫైండ్ ద ఫాస్టర్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ అమాంగ్ ద ఆల్ ద గ్యాసెస్ అని చెప్పేసి మనం చూసినాం. అది ల్యాబ్ యాక్టివిటీ. అండ్ నౌ ద క్వశ్చన్ ఈస్, కెన్ మ్యాటర్ చేంజ్ ఇట్స్ స్టేట్? అంటే పదార్థం అనేది మారుతూ ఉంటుందా? అంటే జనరల్గా వీ హ్యావ్ ఏ 3 states ఆఫ్ మ్యాటర్: సాలిడ్, లిక్విడ్, గ్యాస్, రైట్? మరి సాలిడ్ లిక్విడ్ అవుతుందా, లిక్విడ్ గ్యాస్ అవుతుందా, ఆర్ గ్యాస్ కెన్ బి టర్న్ ఇంటూ లిక్విడ్, ఆర్ లిక్విడ్ కెన్ బి టర్న్ ఇంటూ సాలిడ్ అన్నప్పుడు చాలా చూస్తాం, చాలా ఎగ్జాంపుల్స్ మనకు తెలుసు. సో హియర్ ఐ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్. ఐస్ ఇస్ అ వాటర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ సాలిడ్. వెనెవర్ ఇట్ కన్జ్యూమ్ హీట్, ఐస్ కన్జ్యూమ్ హీట్, అంటే హీట్ని కనుక తీసుకుంటే ఇట్ విల్ టర్న్ ఇంటూ లిక్విడ్ ఫామ్, దట్ ఈస్ కాల్డ్ వాటర్. అండ్ వాటర్ ఆల్సో కన్జ్యూమ్డ్ హీట్. ఒకవేళ హీట్ని ఇంకా వాటర్ ఎక్కువగా తీసుకుంటే వీ కెన్ సీ దట్ వాటర్ వేపర్, ఇట్ ఈస్ అ గ్యాసియస్ స్టేట్. ఓకే, సో ఐస్ అనే సాలిడ్ కెన్ టర్న్ ఇంటూ లిక్విడ్ స్టేట్. సో కెన్ మ్యాటర్ చేంజ్? ఎస్, ద మ్యాటర్ కెన్ చేంజ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. సాలిడ్ టు లిక్విడ్ మారుతుంది, లిక్విడ్ టు గ్యాస్కి మారుతుంది. మరి వైస్ వర్సా మీన్స్ రివర్స్లో మారుతుందా? అంటే గ్యాస్ లిక్విడ్గా, లిక్విడ్ గ్యాస్గా మారుతుందా? అంటే ఇదే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. యూ కెన్ సీ దట్ వాటర్ వేపర్ని మనం ఇక్కడ హీట్ చేస్తే మారింది కదా, పై స్టేట్కి వెళ్ళింది కదా. బట్ కూల్ చేస్తే, వాటర్ వేపర్ కూల్ అవుతే ఇట్ కెన్ బి టర్న్ ఇంటూ వాటర్ ఇంటూ లిక్విడ్ ఫామ్. వెన్ ఇట్ వాటర్ కెన్ బి యూ హ్యావ్ ఫ్రీజ్డ్, ఇంకా కూల్ చేసామనుకోండి ఆ వాటర్ కాస్త ఐస్ అవుతుంది. సో మనకు వైస్ వర్సా కూడా మ్యాటర్ అనేది చేంజ్ అవుతుంది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో మెనీ మెటీరియల్స్ దట్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ చేంజెస్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. సో చాలా మెటీరియల్స్ కూడా ఇట్లా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారుతుంది. సో జనరల్లీ వీ యూస్ టు సీ సాలిడ్ లిక్విడ్గా మారుతుంది, లిక్విడ్ గ్యాస్గా మారుతుంది. డైరెక్ట్గా సాలిడ్ అనేది గ్యాస్గా మారడం చాలా తక్కువ సందర్భంలో మారుతుంది. అలాగే గ్యాస్ సాలిడ్గా మారడం అనేది చాలా తక్కువ సందర్భంలో మారుతుంది. మీరు పెట్రోలియం గ్యాస్ చూసారండి, ఎల్పిజి మన ఇళ్ళలో వాడుకునే ఫర్ కుకింగ్ కోసం మనం వాడుకుంటామని చెప్పాను కదా. అది ఎట్లా మారుతుంది? ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, అంటే లిక్విడ్గా ఉంటుంది సిలిండర్లో. ఎప్పుడైతే ఆ ప్రెషర్ నుంచి బయటకు ఓపెన్ అవుతుందో అది గ్యాస్గా మారుతుంది. అంటే ఇట్ టర్న్స్ ఇంటూ లిక్విడ్ ఇంటూ గ్యాస్, రైట్? So that is LPG. So many materials in our daily life that can exist in different states. Solid lo undochu, liquid lo undochu, gases lo undochu. Whenever they consume heat, it can be turned into the another state. Whenever they consume cool, they freezed, it can be also turned into one change to another change. But ఎప్పుడైనా విన్నారా మీరు? క్యాంఫర్ అంటే తెలుసుగా మీకు, కర్పూర బిళ్ళలు. అండ్ మౌత్ బాల్స్ వి ఆల్సో కాల్డ్ యాజ్ నాఫ్థలీన్ బిళ్ళలు. ఓకే, మీరు బట్టలలో వేస్తారు. మాత్స్ బట్టలకి కొరకకుండా, తర్వాత పాడవకుండా ఉండడం కోసము, మంచి స్మెల్ కోసం, పర్ఫ్యూమ్ కోసం నాఫ్థలిన్ వేస్తారు. ఓకే, క్యాంఫర్ని ఎప్పుడన్నా గమనించండి. క్యాంఫర్ కానీ నాఫ్థలిన్ కానీ వెనెవర్ ఇట్ టేక్స్ ఎయిర్ వెంటనే డిసపియర్ అయిపోతాయి అవి. కాంఫర్ కూడా మీరు కాల్చినప్పుడు అది సాలిడ్ స్టేట్లో ఉంటుంది, కాల్స్తే లిక్విడ్ రాదు, డైరెక్ట్గా అది కాలిపోతుంది. ఓకే, సో అప్పుడు ఏమంటున్నాం మనము? జనరల్గా ఇప్పుడు ఏం చెప్పాను? సాలిడ్ నుంచి లిక్విడ్కి, లిక్విడ్ నుంచి గ్యాస్కి, లేదా గ్యాస్ నుంచి లిక్విడ్కి, లిక్విడ్ నుంచి సాలిడ్కే మారుతుంది జనరల్లీ. ఓకే, కానీ కొన్ని సందర్భాల్లో ఎక్సెప్షనల్ కేసెస్, దట్ ఈస్ మీన్ క్యాంఫర్, మౌత్ బాల్స్ అండ్ ఆల్సో అమోనియం క్లోరైడ్. ఇంతకుముందు మన ఎక్స్పెరిమెంట్లో చెప్పిన అమోనియం క్లోరైడ్. ఓకే, సో వెనెవర్ యూ టేక్ కాంఫర్, it takes heat, it consumes heat, it directly turn into the gaseous state. ఓకే, సో మాత్ బాల్స్ కూడా దానికి కొంచెం గాలి తగలగానే అవి సాలిడ్ స్టేట్లో ఉంటాయి, కొంచెం గాలి తగలగానే గ్యాసియస్ స్టేట్కి వస్తాయి. అంటే సాలిడ్ నుంచి లిక్విడ్కి రాకుండా డైరెక్ట్గా గ్యాసియస్ స్టేట్లోకి వస్తే దిస్ ఇస్ కాల్డ్ సబ్లిమేషన్. Sublimation means substance that change directly from solid to gas and vice versa. అంటే గ్యాస్ టు సాలిడ్ కూడా కావచ్చు, వితౌట్ పాసింగ్ త్రూ ద లిక్విడ్ స్టేట్ ఈజ్ కాల్డ్ సబ్లిమేషన్. అంటే సాలిడ్ నుంచి గ్యాస్కి డైరెక్ట్గా, లేదా గ్యాస్ నుంచి సాలిడ్కి డైరెక్ట్గా లిక్విడ్ ఫామ్లోకి రాకుండా ఏ పదార్థం అయితే టర్న్ అవుతుందో, చేంజ్ అవుతుందో, దట్ ఈస్ కాల్డ్ సబ్లిమేషన్. ఓకే, అంటే
సబ్లిమేషన్లో సాలిడ్ స్టేట్ ఉంటుంది, గ్యాస్ స్టేట్ ఉంటుంది, లిక్విడ్ స్టేట్లోకి రాదు. సాలిడ్ టు గ్యాస్ ఆర్ గ్యాస్ టు సాలిడ్. ఫర్ ఎగ్జాంపుల్ అమోనియం క్లోరైడ్, ఇది మీరు సాలిడ్లో కూడా దొరుకుతుంది, గ్యాస్ స్టేట్ రూపంలో కూడా దొరుకుతుంది. దీన్ని లిక్విడ్ కూడా చేయవచ్చు. కానీ మనం ఇక్కడ సాలిడ్ రూపంలో అమోనియం క్లోరైడ్ తీసుకొని దీన్ని కొంచెం హీట్ చేస్తే ఇట్ టర్న్స్ ఇంటూ గ్యాసియస్ స్టేట్, అండ్ ఆ గ్యాస్ని కొంచెం కూల్ చేస్తే ఇట్ టర్న్ ఇంటూ సాలిడ్ స్టేట్, అమోనియం క్లోరైడ్. ఓకే, అండర్స్టాండ్? సో దిస్ ఈస్ కాల్డ్ సబ్లిమేషన్, రైట్? సో ఆఫ్టర్ సబ్లిమేషన్, సో దెర్ ఈజ్ అ క్వశ్చన్ రైజ్, వాట్ ఈస్ మ్యాటర్ మేడప్ ఆఫ్? అంటే పదార్థం దేంతో తయారు చేయబడింది అనేది కనుక చూస్తే, సో మెనీ సాలిడ్స్, సో మెనీ లిక్విడ్స్, సో మెనీ గ్యాసెస్ ఆర్ దేర్ ఇన్ అవర్ డైలీ లైఫ్ అరౌండ్ అస్. బట్ every matter, what is the matter made up of? Generally we used to say the matter made up of so many tiny particles. ఇది తెలుసుకోవడానికి you have to shown here some example. I'll take KMnO4 and some beakers and test tubes also. బీకర్లని టెస్ట్ ట్యూబ్లను తీసుకున్నాను, అండ్ ఐ విల్ టేక్ one crystal of KMnO4. You know that KMnO4, this is potassium permanganate, is in the color of pink. So I'll take a beaker, in 100 ml of beaker, I'll take I will pour the water 100 ml in the beaker, and also one crystal of KMnO4 included in this. సో అప్పుడు ఏమవుతాయి, వాటర్ అంతా పింక్ కలర్ అవుతాయి. సో 1 క్రిస్టల్ అంటే ఒక చిన్న టినీ పార్టికల్స్, ఒక చిన్న క్రిస్టల్ అనేది ఇందులో కలపగానే ఇట్ హ్యావ్ ఎ పింక్ కలర్. సో ఐ విల్ టేక్ ఫ్రమ్ దీస్ 100 ml 10 ml టు సెపరేట్ ఇంటూ టెస్ట్ ట్యూబ్. ఇందులోకి వెళ్ళి ఒక 10 ml నేను టెస్ట్ ట్యూబ్లోకి సెపరేట్ చేశాను. సో ఇవి పింక్ కలర్లో ఉంటే దిస్ ఈజ్ ఒరిజినల్ ద క్రిస్టల్ పింక్ కలర్. ఓకే, సో ఐ పోర్ దిస్ 10 ml ఇంటూ ద సెకండ్ బీకర్ 10 ml and I will add 90 ml water into it. ఓకే, 10 mlని దీంట్లో వేసాను, మళ్ళీ దానికి 90 mlని దాంట్లో వాటర్ వేసాను. సో వితౌట్ కలర్. అప్పుడు ఏమవుతుంది, ద కలర్ విల్ డైల్యూటెడ్, బట్ ఇట్ హ్యాస్ ఎ కలర్ ఇందులో ఉన్నంత కలర్ దీంట్లో ఉండకపోయినా, బట్ ఇట్ హ్యాస్ ఎ కలర్, బట్ డైల్యూటెడ్, కొంచెం డైల్యూట్ అవుతుంది కదా. సో ఐ విల్ టేక్ అగైన్ దిస్ 10 ml ఫ్రమ్ దిస్ బీకర్ ఇంటూ ద టెస్ట్ ట్యూబ్. So it has a pink color, and I will pour these 10 ml into the third beaker, 10 ml of these 10 ml of colored water, and also add to it 90 ml of water. మళ్ళీ దీంట్లో ఇంకో ఎక్స్ట్రా 90 ml కలిపాను. అప్పుడు ఏమవుతుంది, దీని కలర్ కన్నా దీని కలర్ ఇంకా కాస్త తగ్గిపోతుంది. సో ఇట్ డైల్యూటెడ్ ఆల్సో. అండ్ ఇందులోకి వెళ్ళి మళ్ళీ 10 ml తీసుకుంటాను, మళ్ళీ ఈ 10 mlని ఫోర్త్ బీకర్లో వేసి అనదర్ 90 ml వాటర్ కలుపుతాను. మీరు ఇలా కంటిన్యూస్లీ ఒక 4 times, ఇంకొక 2 బీకర్లు 3 బీకర్, అంటే ఎప్పటి వరకు ఆ కలర్ మారుతుంది అనేది మీరు గమనిస్తే ఇంకొక 4-5 బీకర్స్ వరకు కూడా మారకపోవచ్చు. సో what does it mean? We can say that there must be several tiny particles in just one or single particle of KMnO4, potassium permanganate, and which is uniformly distributed in water change its color. అంటే ఒక చిన్న క్రిస్టల్లోనే సో మెనీ టినీ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ దీంట్లో డైల్యూట్ అవుతున్నాయి, దీంట్లో డిజాల్వ్ అవుతున్నాయి. అందుకే దాని యొక్క కలర్ అనేది వస్తూ ఉంది, కంటిన్యూస్గా వస్తుంది, బట్ డైల్యూటెడ్. ఎందుకంటే దానిపైన మనం ఎక్స్ట్రా వాటర్ కలుపుతున్నాం. కానీ టినీ పార్టికల్స్, ఈ KMnO4 ఇందులో ఉండే టినీ పార్టికల్స్ అన్నీ దీంట్లో కలుస్తున్నాయి. సో ఎవ్రీ మ్యాటర్ హ్యావ్ ఏ సెవరల్ టినీ పార్టికల్స్. ప్రతి మ్యాటర్ కూడా చాలా చిన్న చిన్న కణాలతోటి. సో టినీ పార్టికల్స్ అంటే చెప్పడం చాలా సులభమే, బట్ వీ కెనాట్ సీ ఇన్ ద మ్యాటర్. అవి చూడలేము, అంత చిన్నగా ఉంటాయి. అందుకే ప్రతి పదార్థము, ఈ విశ్వంలో ప్రతి పదార్థము చిన్న చిన్న కంటికి కనబడనంత చిన్నగా ఉండే కణాలతో నిర్మించబడింది. అండర్స్టాండ్? డియర్ స్టూడెంట్స్, నౌ ద క్వశ్చన్ దట్ డస్ పార్టికల్స్ హ్యావ్ స్పేస్ బిట్వీన్ దెమ్. ఇప్పుడు మ్యాటర్ అంతా కూడా టినీ పార్టికల్స్ తోటి ఉంటుంది, మేడ్ అయింది అని మనం చెప్పుకున్నాం. అంటే చిన్న చిన్న కణాలతో తయారై ఉంటుందని చెప్పుకున్నాం కదా. మరి ఆ పార్టికల్స్ మధ్యలో ఏమైనా స్పేస్ అనేది ఉంటుందా? సో మనము జనరల్గా చూస్తాము, మార్నింగ్ టైంలో టీలో షుగర్ వేస్తాము, కరిగిపోతుంది. వాటర్లో షుగర్ వేస్తాము, డిజాల్వ్ అయిపోతుంది. సో వాట్ ఇట్ డస్ ద మీన్ ఆఫ్ డిజాల్వ్ అంటే ఏంటిది అసలు? డిజాల్వ్ అంటే చక్కెర కనబడకుండా పోవడమా, లేకుంటే సాల్ట్ కనబడకుండా పోవడమా? మరి కనబడకుండా పోవడం అంటే అవి ఎటుపోయినాయి. సో హియర్ ఐ విల్ టేక్ ఎ బీకర్, I pour some water in the beaker
and I add a 1 teaspoon of salt, and when I added salt into the water and stir it, నేను కొంచెం కలిపితే ఏమైంది, దీని వాటర్ లెవెల్ ఏమైనా పెరుగుతుందా అంటే మీరు గమనించండి, ఈ వాటర్లో ఒక స్పూన్ సాల్ట్ వేసి మొత్తం కరిగిన తర్వాత వాటర్ లెవెల్ చూడండి ఇంతకుముందు ఎంత ఉందో అంతే ఉంటుంది. అండ్ అగైన్ ఐ యాడ్ ద సెకండ్ స్పూన్ ఆఫ్ సాల్ట్, మళ్ళీ స్టిర్ చేశాను, మళ్ళీ కలిపాను, మళ్ళీ పెరుగుతుందా అంటే పెరగదు. మరి ఈ సాల్ట్ అనేది జనరల్ సాలిడ్ స్టేట్లో ఉంది, వాటర్ అనేది లిక్విడ్ స్టేట్లో ఉంది. మరి దీనిలో వేస్తే కొంచెం పెరగాలి కదా, ఎందుకు పెరగలేదు? మరి అదే దీంట్లో సాల్ట్ బదులు ఇసుకేయండి, ఇసుకేస్తే ఏమవుతుంది, వాటర్ లెవెల్ పెరుగుతుంది. కానీ ఇసుక మీకు ఈ బీకర్లో కనబడుతుంది. మరి సాల్ట్ ఎందుకు కనబడట్లేదు, వాటర్ లెవెల్ ఎందుకు పెరగట్లేదు అని అంటే దిస్ ఇస్ కాల్డ్ డిజాల్వ్ అనేది మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు డిజాల్వ్ అయిపోయినాయి అని అంటే ఇప్పుడు ఈ లిక్విడ్ స్టేట్లో ఉన్నటువంటి టినీ పార్టికల్స్కి మధ్యలో చిన్నగా స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్లోకి ఈ క్రిస్టల్స్ అనేవి, ఈ క్రిస్టల్లో కూడా ఏముంటుంది, టినీ పార్టికల్స్ ఉంటుంది. కాబట్టి ఈ వాటర్ లిక్విడ్లో ఉండే క్రిస్టల్స్ టినీ పార్టికల్స్ మధ్యలో ఉన్న స్పేస్లోకి ఈ సాలిడ్ స్టేట్లో ఉన్న టినీ పార్టికల్స్ వచ్చి చేరుతాయి. చేరగానే ఏమవుతుంది, అది డిజాల్వ్ అయింది అని అంటాం, అంటే కరిగిపోయింది అని అంటాం. కాబట్టి పైకి వాటర్ లెవెల్ పెరిగే అవకాశం లేదు. సో దిస్ ఇస్ కాల్డ్ డిజాల్వ్. సో వీ కెన్ సే దట్ లిక్విడ్ పార్టికల్స్ ఇన్ అ లిక్విడ్ పార్టికల్స్లో ఉన్న లిక్విడ్ పార్టికల్స్ హ్యావ్ సమ్ స్పేస్ బిట్వీన్ దెమ్, వాటి మధ్యలో కొంచెం స్పేస్ ఉంటుంది. అండ్ ద సాలిడ్ పార్టికల్స్ ఎంటర్ ఇన్ టు ద స్పేస్ బిట్వీన్ ద లిక్విడ్ పార్టికల్స్ ఆన్ డిజాల్వింగ్ సాలిడ్ ఇన్ లిక్విడ్ అని అంటాము. అంటే లిక్విడ్లో సాలిడ్ కరిగిపోయింది అని అంటాం. సో అలా ఒకసారి చెప్తున్నాను, వీ కెన్ సే దట్ లిక్విడ్ పార్టికల్స్ ఇన్ లిక్విడ్ హ్యావ్ సమ్ స్పేస్ బిట్వీన్ దెమ్. అంటే లిక్విడ్ పార్టికల్స్ మధ్యలో కొంచెం స్పేస్ అనేది ఉంటేనే అది కరిగిపోతుంది. అంటే టినీ పార్టికల్, సాలిడ్ స్టేట్ పార్టికల్ కరిగిపోతుంది. సార్ మరి ఇసుకేస్తే ఎందుకు కరగదు, అప్పుడు లిక్విడ్ వాటర్ అయినప్పుడు లిక్విడ్ పార్టికల్స్లో ఉంటుంది కదా అని అంటే, ఆ ఇసుకలో ఉండేటువంటి పార్టికల్స్ అనేవి ఇప్పుడు మనం చెప్పుకోబోదాం, ఇట్స్ అట్రాక్టింగ్ బోత్ ఈచ్ అదర్. ఆ పార్టికల్స్ అనేవి బయటికి డిజాల్వ్ అవ్వకుండా చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి అవి వాటర్లో కరగవు. సో సాల్ట్ కానీ చక్కెర కానీ అది కూడా సాలిడే, కానీ వాటిలో ఉండే టినీ పార్టికల్స్ మధ్యలో కాస్త గ్యాప్ అనేది ఉంటుంది, అవి త్వరగా విడిపోయి ఈ వాటర్లో కలిసిపోతాయి. సో దట్ ఈస్ కాల్డ్ డిజాల్వింగ్. సో ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం ఏం చెప్పొచ్చు అని అంటే, ఎవ్రీ పార్టికల్స్ హ్యావ్ స్పేస్ బిట్వీన్ దెమ్. పార్టికల్స్కి మధ్యలో స్పేస్ ఉంటుంది. వేటిలో, సాలిడ్స్లో కాదు, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. ఇన్ ది ఎక్సెప్షన్ ఆఫ్ సమ్ సాలిడ్స్ ఇట్ హ్యావ్ ఏ స్పేస్. ఇందాక చెప్పానుగా, సాల్ట్, తర్వాత వాటర్, షుగర్, ఇట్ హ్యావ్ ఆల్సో పార్టికల్స్ అండ్ ఇట్ హ్యావ్ ఆల్సో స్పేస్ బిట్వీన్ దెమ్. ఓకే, జనరల్లీ లిక్విడ్ గ్యాసెస్లో ఎక్కువగా స్పేస్ ఉంటుంది. దట్స్ వై వీ కెన్ సే దట్ దే ఆర్ ఫ్లోస్. అందుకే అవి ఫ్లో అవుతాయని చెప్తాం. అండ్ ఆల్సో కాల్డ్ ఫ్లూయిడ్స్. అందుకే మనం వాటిని లిక్విడ్స్ని, గ్యాసెస్ని ఫ్లూయిడ్స్ అని అన్నాం. ఓకే, అండర్స్టాండ్. సో దిస్ ఈజ్ a structure of solids of tiny particles, liquids and gases also. You see in solid, these are the tiny particles. Actually the tiny particles are we can't able to see, but for just idea kosamu, for the idea I draw the solid like here, liquid and gas. The solid, in the solid, some area of 1 square meter of area, I'll take 1 square meter of area. ఒక్కొక్కటి 1 స్క్వేర్ మీటర్ ఏరియా అని తీసుకుంటే 1 స్క్వేర్ మీటర్ ఆఫ్ ఏరియాలో సాలిడ్స్ తీసుకున్నప్పుడు ఎన్ని పార్టికల్స్ ఉన్నాయో, ఎలా ఉన్నాయో చూడండి. సో ద టినీ పార్టికల్స్ ఆర్ అట్రాక్టెడ్ టు ఈచ్ అదర్ అండ్ congested, very congested, it attracting to one another. It have attracting force, the more attracting force to one particle to another particle. It cannot able to move from one place to another place. అర్థమవుతుంది కదా. ఇక్కడ టినీ పార్టికల్స్ అని దగ్గరగా అట్రాక్టింగ్ ఫోర్స్, చాలా అట్రాక్టింగ్ ఫోర్స్ ఉన్నాయి, ఎటు దూరంగా కదలలేని స్థితిలో ఉన్నాయి, కదలలేకుండా ఉన్నాయి, అంత అట్రాక్టింగ్ ఫోర్స్ ఉంటుంది. దట్స్ వై సాలిడ్స్ హ్యావ్ ఏ పర్టికులర్ షేప్, ఫిక్స్డ్ షేప్. సాలిడ్స్కి అందుకే ఫిక్స్డ్ షేప్ అనేది వస్తుంది. వెన్ ఎవర్ యూ లుక్ ఇన్ టు లిక్విడ్, ద టినీ పార్టికల్స్ ఇన్ ద 1 square meter area, so you compare the solid and liquid. So it have same area of the liquid, but it have some the space between the any two particles. అంటే ఇవి వీటి మధ్యలో కొంచెం ప్లేస్ కనబడుతుంది. సో దట్స్ వై ఇట్ ఫ్లోస్, ఈజీలీ ఫ్లోస్. అందుకే ఇవి
ఫ్లోస్ అవుతాయి. అందుకే ఇట్ డజంట్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ షేప్, ఇట్ హ్యావ్ ఎ షేప్ దట్ ఈస్ షేప్ ఆఫ్ అ గ్లాస్, ఓకే, షేప్ ఆఫ్ అ వెజల్. సో అలా గ్యాసెస్ స్టేట్ తీసుకుంటే అదే స్క్వేర్ మీటర్ ఏరియాలో చూడండి కేవలం 2 పార్టికల్స్ మాత్రమే మనకు కనబడుతున్నాయి. సో దిస్ ఈజ్ వాట్ ద రీజన్, దిస్ ఈజ్ వాట్ బికాస్ ద liquids and gases are easily diffused, but the gas is more strength to diffuse than the liquid. ఎందుకంటే అంతే ఏరియాలో లిక్విడ్స్లో ఎక్కువ పార్టికల్స్ కనబడుతున్నాయి, అంతే ఏరియాలో గ్యాస్లో కొంచెం తక్కువ పార్టికల్స్, అంటే ఇది ఎక్కువగా డిఫ్యూజ్ అవుతుంది అని దాని మీనింగ్, అంటే తొందరగా స్పీడ్గా డిఫ్యూజ్ అవుతుంది. సో ద డిఫ్యూజన్ లెవెల్ ఆఫ్ గ్యాసెస్, the rate of diffusion gases is the mainly 2 reasons. There are 2 reasons for higher rate of diffusion of gases. సో అర్థమైందిగా మీకు, సాలిడ్లో ఉండే టినీ పార్టికల్స్ దగ్గరగా ఉండడం వల్ల వాటికి ఒక పర్టికులర్ ఫిక్స్డ్ షేప్ అనేది వస్తుంది, పర్టికులర్ వాల్యూమ్ ఉంటుంది. లిక్విడ్కి ఈ పార్టికల్స్ దూరంగా ఉండి వాటి మధ్యలో గ్యాప్ అనేది ఉండడం వల్ల దీనికి ఫిక్స్డ్ షేప్ ఉండదు, బట్ వాల్యూమ్ మాత్రం ఉంటుంది. గ్యాస్కి ఈ ఏరియాలో ఎంత గ్యాస్ అయినా నింపొచ్చు, అంటే వాల్యూమ్ సరిగ్గా ఉండదు, ఫిక్స్డ్గా ఉండదు, అలాగే షేప్ కూడా ఫిక్స్డ్గా ఉండదు. సో దట్స్ వై ద రీజన్ సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ అనేవి ఇలా ఒక షేప్ వాల్యూమ్ని కలిగి ఉండడం. అండ్ ద గ్యాస్ అనేది ఎందుకు ఎక్కువగా లిక్విడ్ కన్నా సాలిడ్ కన్నా డిఫ్యూజ్ ఎక్కువ లెవెల్లో ఉంటుంది అంటే 2 రీజన్స్ ఉన్నాయి. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. వన్ రీజన్ ఈజ్ స్పీడ్ ఆఫ్ గ్యాస్ పార్టికల్స్ ఇన్ వెరీ హై, అంటే ఈ పార్టికల్స్ అనేవి, ఈ టినీ పార్టికల్స్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి. ఓకే, ఈ టినీ పార్టికల్స్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి గ్యాస్లో, ఓకే, ఎందుకంటే గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ ద స్పేస్ బిట్వీన్ గ్యాస్ పార్టికల్స్ ఈజ్ వెరీ హై, అంటే గ్యాప్ అనేది ఎక్కువగా ఉంది, అంటే గ్యాప్ ఎక్కువగా ఉండడం ఒక రీజను, ఉండడం వల్ల ఇవి ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళడం అనేది సెకండ్ రీజన్. సో దీస్ 2 రీజన్స్ ఫర్ హయ్యర్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్. సో అలాగే సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాస్లోకి మారడం అనేది ఇంతకుముందు మనం చూసాం కదా, ద చేంజెస్ ఆఫ్ మ్యాటర్. సాలిడ్ స్టేట్ని మనం కొంచెం హీట్ చేస్తే ఏమవుతుంది, ఇవి కొంచెం దూరంగా జరుగుతాయి. దూరం జరిగినప్పుడు అది ఏ స్టేట్లోకి వస్తుంది, లిక్విడ్ స్టేట్. ఇంకా కొంచెం హయ్యర్ టెంపరేచర్ ఇస్తే ఏమవుతుంది, ఇంకా దూరం జరుగుతాయి. ఎక్కువ దూరం జరుగుతుంది, అది ఏ స్టేట్లోకి మారుతుంది, గ్యాసెస్ స్టేట్లోకి మారుతుంది. వెనెవర్ యూ కూల్ ద గ్యాస్, అప్పుడు ఈ పార్టికల్స్ దగ్గరగా వస్తే ఫస్ట్ లిక్విడ్ ఫామ్లోకి వస్తుంది. ఇంకా కూల్ చేస్తే, ఇంకా ఫ్రీజ్ చేస్తే ఏమవుతుంది, ఆ ఇంకా పార్టికల్స్ దగ్గరగా వచ్చి ఐస్ అంటే మీన్స్ సాలిడ్ స్టేట్లోకి మారుతుంది. సో అందుకే మీరు ఎయిర్లో కుంకుమ కానీ పసుపు కానీ చల్లితే ఆ ఎయిర్ అంతా కూడా కలర్లెస్గా ఉంటుంది, బట్ ఎప్పుడు పసుపు కుంకుమ చల్లారనుకోండి అదే కలర్లో కనబడుతుంది. దట్స్ వై దర్ ఇస్ అనదర్ ఎగ్జాంపుల్ ఇన్ యువర్ బుక్, బ్రోమిన్. దిస్ ఇస్ కాల్డ్ బ్రోమైన్, ఆల్సో కాల్డ్ బ్రోమైన్, Br2, సో బ్రోమిన్. ఓకే, ఇది బ్రౌనిష్ కలర్లో ఉంటుంది. కలర్లెస్ ఎయిర్లోకి మీరు బ్రోమిన్ని కనుక చల్లితే ఏమవుతుంది, ఆ బ్రౌనిష్ కలర్లోకి కనబడుతుంది. ఇంతకుముందు కుంకుమ పసుపు చల్లితే ఎట్లా అయితే మారుతుందో అట్లా మారుతుంది. ఒకవేళ వ్యాక్యూమ్లోకి, శూన్యంలోకి, అంటే దేర్ ఆర్ నో పార్టికల్స్ ఈజ్ కాల్డ్ వాక్యూమ్. ఓకే, వాక్యూమ్లో కనుక బ్రోమిన్ వేస్తే ఇంకా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. అంటే నార్మల్ ఎయిర్లో పార్టికల్స్ ఉంటాయి, అందులోనే ఫాస్ట్గా వెళ్తుంది. వెనెవర్ యూ ఎంటర్డ్ ద brownish color bromine particles into the vacuum, it is a more fast, the rate of speed is increased in a vacuum. Okay, understand? So this is the matter around us, changes of matter, diffusion, compressibility and properties. So దీంతో it is the end of the chapter. ఈ మొత్తం వీడియోస్తో మీరు ప్రశ్నలకు జవాబులు రాయొచ్చు. ఆల్ ది బెస్ట్.